Hi guys, this is Raghu and welcome back to my channel. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మరో బాహుబలి యుద్ధం మొదలు కాబోతుందా అంటే అవునని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఓవైపు నేషనల్ మాస్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ రజనీకాంత్ అండ్ లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న కూలీ, మరోవైపు తారక్ అండ్ హృతిక్ కాంబినేషన్ లో హిందీ స్పై యూనివర్స్ ను పాన్ ఇండియన్ వైడ్ గా విస్తరించేందుకు సిద్ధమవుతున్న వార్ 2 చిత్రాలు ఆగస్టు 14న బిగ్ క్లాష్ కి రెడీ అయ్యాయి. ఈ రెండు చిత్రాలు కూడా మల్టీవర్స్ లో భాగంగా మల్టీ స్టారర్స్ గా రూపొందుతుండగా అత్యంత భారీ బడ్జెట్ తో గ్రాండ్ స్కేల్ లో భారీ స్టార్ కాస్టింగ్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు మూవీ మేకర్స్. ఇలా దేశవ్యాప్తంగా ఈ రెండు సినిమాలపై ఉన్న విపరీతమైన క్రేజ్ నేపథ్యంలో సినిమాల బిజినెస్ డీల్స్ విషయంలో కానీ, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ విషయంలో కానీ ఎవరిపై పైచేయి సాధించబోతున్నారు, అలాగే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి వంటి విషయాలపై ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ మీ దాకా చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, RRR దేవర లాంటి పాన్ ఇండియన్ సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకొని ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఈ సక్సెస్ జోష్ ను ఇలాగే కంటిన్యూ చేస్తూ పాన్ ఇండియన్ లెవెల్లో స్పై యూనివర్స్ లో భాగంగా వార్ చిత్రానికి సీక్వెల్ గా వార్ 2 చిత్రాన్ని దాదాపుగా 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో యశ్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తుండగా బాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ముందుగా హృతిక్ అండ్ టైగర్ ష్రాఫ్ కాంబోలో వచ్చిన వార్ చిత్రం ఏరేన్ సక్సెస్ అందుకుందో మనందరికీ తెలుసు. కానీ దీన్ని ఒక్క హిందీ బాక్స్ ఆఫీస్ వరకే పరిమితం చేశారు మేకర్స్. అయితే ఈసారి మాత్రం స్పై యూనివర్స్ ను విస్తరించే భాగంలో అప్పటికే RRR మూవీతో వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న తారక్ ను వార్ 2 సినిమా కోసం రంగంలోకి దింపారు. బాలీవుడ్ హీరోలకు అందని ద్రాక్షల ఊరిస్తున్న సౌత్ మార్కెట్ ను ఎలాగైనా అందుకోవాలని తహతహలాడుతున్నారు. అదే సమయంలో సౌత్ లో ఎలాగో మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న తారక్ ఈ ప్రాజెక్ట్ కి తోడవడంతో అటు సౌత్ లోను ఇటు నార్త్ లోను ఈ సినిమాపై భారీ హైప్స్ క్రియేట్ అయ్యాయి. ఇక రీసెంట్ గా తారక్ బర్త్డే సందర్భంగా వార్ 2 మూవీ నుండి అదిరిపోయే టీజర్ ను పాన్ ఇండియన్ లాంగ్వేజెస్ లో విడుదల చేయగా నందమూరి అభిమానుల నుండి విశేష స్పందన లభించింది. ఇందులో తారక్ పవర్ఫుల్ రాయ్ ఏజెంట్ గా స్టైలిష్ లుక్ లో అదరగొట్టేశాడనే చెప్పాలి. మాసివ్ ఫైట్స్ అండ్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్, అలాగే తారక్ అండ్ హృతిక్ ల మధ్య వచ్చే ఫేస్ టు ఫేస్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ టీజర్ లో మెయిన్ హైలైట్ గా నిలిచాయి. ఇక ఈ క్రమంలో యూట్యూబ్ లో టీజర్ విడుదలైన కేవలం 24 గంటల్లోనే హిందీ అండ్ తెలుగులో 23 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకొని బాలీవుడ్ లో టాప్ 5 మోస్ట్ వ్యూడ్ టీజర్స్ లిస్ట్ లో చోటు దక్కించుకోవడం విశేషం. ఇకపోతే ఈ సినిమాను ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టేశారు మూవీ మేకర్స్. ఇక నెక్స్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాతో కెరీర్ లోనే బెస్ట్ కంబ్యాక్ ను సొంతం చేసుకొని చేతి నిండా సినిమాలతో ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద యమ స్పీడ్ లో దూసుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో ఖైదీ, విక్రమ్, లియో లాంటి చిత్రాలతో వరుస ఇండస్ట్రీ హిట్లను సొంతం చేసుకున్న యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మాఫియా నేపథ్యంలో కూలీ మూవీని దాదాపుగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించగా పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ మెయిన్ టార్గెట్ గా ఒక్కో లాంగ్వేజ్ నుండి ఒక్కో హీరోని రంగంలోకి దింపారు. తెలుగు నుండి నాగార్జున, కన్నడ నుండి ఉపేంద్ర, హిందీ నుండి అమీర్ ఖాన్, మలయాళం నుండి శోభిన్ షెహర్ లాంటి భారీ స్టార్ కాస్టింగ్ తో రూపొందుతుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్స్ అయితే రిలీజ్ చేశారు, కానీ టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇంకా రిలీజ్ అవ్వలేదు. అయినప్పటికీ ఆగస్టు 14న రిలీజ్ డేట్ ని మాత్రం అనౌన్స్ చేశారు మేకర్స్. సో ఇలా నార్త్ అండ్ సౌత్ మాస్ హీరోల కలయికతో ఓవైపు వార్ 2, మరోవైపు కూలీ సినిమాలపై ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. సౌత్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ వార్ 2 మూవీ, నార్త్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ కూలీ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ గా ఆగస్టు 14న ఒకేసారి బరిలోకి దిగనున్నాయి. ఈ క్రమంలో వార్ 2 మూవీని తెలుగులో తారక్కి ఉన్న మాస్ క్రేజ్ నేపథ్యంలో దాదాపుగా 90 కోట్ల రేంజ్ లో సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను
దక్కించుకోగా రజనీకాంత్ నటించిన కూలీ మూవీ థియేట్రికల్ రైట్స్ ను ఏషియన్ సునీల్ 40 నుండి 50 కోట్ల రేంజ్ లో దక్కించుకోనున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ ఈ రెండు సినిమాలు కూడా డైరెక్ట్ ఫిలిమ్స్ కావు. కేవలం ఇక్కడ తారక్ నాగార్జునల స్టార్ పవర్ తోనే డబ్బింగ్ సినిమాలకు ఈ రేంజ్ బిజినెస్ జరగడం గమనార్హం. అయితే ఈ రెండు సినిమాల విడుదలకు ఇంకా 30 రోజులు ఉండగానే సినిమాల్ని ప్రమోట్ చేసే విషయంలో ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. వార్ 2 చిత్రానికి సంబంధించి వరుస పెట్టి అప్డేట్లతో టీజర్ అండ్ ట్రైలర్లతో విపరీతంగా హైప్స్ పెంచేస్తున్నారు. కూలీ సినిమాను ఎక్కడికక్కడే నివారించేందుకు నార్త్ మార్కెట్ లో దాదాపుగా 50కి పైగా మల్టీప్లెక్స్లను వారం ముందే బుక్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా పూర్తయింది. అంతేకాకుండా తెలుగులో దాదాపుగా 500 బెనిఫిట్ షోలను కూడా ప్లాన్ చేస్తున్నారు వార్ 2 మూవీ మేకర్స్. ఇక కూలీ మూవీ ప్రమోషన్స్ విషయంలో ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. రీసెంట్ గా మోనికా అనే సాంగ్ తో ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేయగానే ఒక్కసారిగా సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొందనే చెప్పొచ్చు. అయితే ఈసారి ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను మాత్రం రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఇంకా రిలీజ్ చేయలేదు. చిన్న కంటెంట్ వీడియో కూడా రివీల్ చేయకుండా సరికొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటి నుండి ఈ రెండు సినిమాల థియేటర్ల లొల్లి కూడా స్టార్ట్ అయింది. ఎవరికి తోచినట్లుగా వాళ్ళు మా సినిమాను ఇన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నామని వీరే లెవెల్లో ప్రకటించేసుకుంటున్నారు. సో ఇలా ఈ రెండు సినిమాల మధ్య ప్రస్తుతం పెద్ద ఎత్తున బాక్స్ ఆఫీస్ వార్ జరుగుతుంది. ఎందుకంటే రెండు సినిమాలు భారీ పాన్ ఇండియన్ సినిమాలే. పైగా కూలీ మూవీలో నాగార్జున, ఆమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్స్ యాక్ట్ చేస్తున్నారు కాబట్టి కూలీ మూవీకి తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల ఊచకోత కన్ఫామ్. ఇక వార్ 2 విషయానికి వస్తే బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ విపరీతమైన అంచనాలున్న నేపథ్యంలో ఆల్రెడీ సక్సెస్ఫుల్ మూవీ వార్ కి సీక్వెల్ కాబట్టి అందులోనూ ఎన్టీఆర్ కి తొలి హిందీ డెబ్యూ మూవీ కావడంతో సౌత్ లోనూ ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అందులో సౌత్ నుండి ఎన్టీఆర్ ఒక్కడే ఈ మూవీలో ఉన్నాడు. అయినప్పటికీ హిట్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్లకు డోకా ఉండదు. తెలుగులో క్లియర్ డామినేషన్ చూపించే అవకాశాలు లేకపోలేదు. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రం కలెక్షన్స్ కాస్త తక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా సౌత్ లో కలెక్షన్స్ కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ బాలీవుడ్ లో మాత్రం కవర్ చేసేస్తుంది. అయితే ఇదంతా కేవలం ఇప్పటి వరకు ఉన్న ఒక అంచనా మాత్రమే. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ రెండు సినిమాల బాక్స్ ఆఫీస్ వార్లో ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారనేది ప్రస్తుతం అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. సో చూడాలి మరి ఏం జరగబోతుందో. సో దట్స్ ఆల్ గైస్. వార్ 2 వర్సెస్ కూలీ బాక్స్ ఆఫీస్ బరిలో ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారనే దానిపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.